ఎన్డీఏ కూటమితో రాష్ట్రం ఏర్పడిందని, ప్రజాప్రభుత్వం అని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు, క్రిమిసంహారక మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులపై ప్రజలు చూపించిన అభిమానానికి ఎలాంటి డోకా లేకుండా పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని అభిప్రాయపడ్డారు. వచ్చే నెల 1వ తేదీన పెన్షన్ల ఏప్రిల్ పెన్షన్ 3,000 రూపాయలతో సహా మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీ పి చొక్కాకల గోవింద్, సర్పంచ్ బోకం స్వామినాయుడు, గండిదేముడు, పంచకర్ల వెంకటేశ్వరరావు, ఇందల వెంకటరమణ, సాలాపు వెంకటేశ్వరరావు, సరగడం రాము, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిడతాడు మహాలక్ష్మీనాయుడు, కిల్లి వెంకట సత్యనారాయణ, కోరాడ శ్రీను, బంతికొల్ల పద్మావతి, పెద్దాడ రమణమ్మ, అధిక సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు 3,000 కలిపి ఈ నెల 7,000 ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఎంతమంది అంతమంది వచ్చేసి మా ఫోటోకి ప్లేస్ పెట్టు మరి దగ్గర పెట్టండి. 10,000 రూపాయలమ్మ ప్రతి నెల ఇలాగే ఈ టైంకి 1వ తారీఖు నాడు మా నాయకులు, మా ఆఫీసర్స్ ఎవరైనా కలిపి వచ్చి 10,000 ఇస్తారు సార్. చూడండి అమ్మా, మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేమంతా కూడా వాగ్దానం చేశాం. మా ప్రభుత్వం వస్తే తారక రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ఆలోచించిన ఒక కొత్త ఆలోచనతో ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ పెన్షన్ స్కీము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 వరకు తెచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అంత. 35 రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు 100లోనే చేస్తే 14లో 200 ఉన్న పెన్షన్ని 14లో రాగానే 1,000 రూపాయలు, ఆఖరిలో మరొక 1,000-2,000 చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అక్కడితో ఆగకుండా మొన్న ఎలక్షన్లో గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచి 2,000-3,000 చేసి ఇన్స్టాల్మెంట్ల ప్రకారం సంవత్సరానికి 250 పెంచుకుంటూ 3,000 చేస్తామన్న వాగ్దానాన్ని తొంగలో తొక్కి పెన్షన్దారులతో వ్యాపారం చేశారు తప్ప, రాజకీయం చేశారు తప్ప వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా చేయలేకపోవటం. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000ని 4,000 చేస్తా, వికలాంగులకి డబల్ చేసి 6,000 ఇస్తామని చెప్పటం. మరి దాన్ని వచ్చిన వెంటనే అమల్లోకి తేవటం అంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ జీరో, అన్ని ఫైనాన్స్ అంతా కూడా జీరో చేసేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మరి మే, జూన్, జూలై 3 నెలలు 3,000 పెంచిన 1,000తో 4,000, 7,000 ఈరోజు ఇస్తా ఉన్నాం. ఉదయం 6 గంటలకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 గంటలకి ఆయన వెళ్ళి ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు.